నాగార్జున లాంటి పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్లోని మాదాపూర్లో ఉండే ఎన్ కన్వెన్షన్ హాల్ని హైడ్రా అధికారులు కూల్చేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఇది ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఆస్తి. దీనిపై రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రశ్నించాడు. అక్రమ నిర్మాణం అని తెలిసినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆ కట్టడాల్ని కూల్చలేదు, నాగార్జునకు మీకు ఎలాంటి లావాదేవీలు జరిగాయి అని నిలదీశాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ ఎన్ కన్వెన్షన్ మాల్ని కూల్చేశాడు. దీనిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశాడు రేవంత్. నా సొంత మిత్రుల ఫామ్ హౌస్లను కూడా వదిలిపెట్టను. నాగార్జునే కాదు, ఇంకా చాలామంది ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను గుర్తించాము. వాటి నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం. హైదరాబాద్కు ఎంతో పురాతన ప్రాశస్త్యం ఉంది. గతంలోనే గోల్కొండ నవాబులు పరిపాలించే టైంలోనే లేక్ సిటీగా పేరుగాంచింది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్లో ఉన్న చెరువులని ఆక్రమించి కట్టడాలని నిర్మించడం చట్ట వ్యతిరేక చర్య అని, ఇలా చెరువులను పూడ్చుకుంటూ వెళితే ప్రకృతి మనల్ని క్షమించదని సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఇది గమనించాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. సమాజం ముందు మిమ్మల్ని నేరస్తులుగా నిలబెట్టాలనే నా ఉద్దేశం కాదు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలి అంటే మనలాంటి వాళ్ళమే చొరవ తీసుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కేరళలోని వైనాడ్, అదేవిధంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రకృతి విలయం ఎంతలా ప్రకృతిని నాశనం చేస్తుందో చూస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రకృతి విలయాల నుంచి రాష్ట్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులుగా మనపైనుందని గుర్తు చేశారు రేవంత్. అయితే అక్కినేని నాగార్జున నిన్న ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కట్టివేత కూల్చడంపై హైకోర్టు స్టే విధించిందని, నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం మాత్రం స్టే ఇచ్చారు అనేది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పేశారు. దీనికి నాగార్జున నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో జనాలు నాగార్జున వైపు నుండే తప్పు ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరి ఆయన ప్రెస్ మీట్ ద్వారా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ని మీడియా ముందు పెడతాడా, లేకపోతే ఈ ఘటనని ఇక్కడితో వదిలేసి తన పని తాను చూసుకుంటాడా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉండగా నాగార్జున సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవబోయే బిగ్ బాస్ సీజన్ 8ను గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాడు. మంగళవారం నుండి ఈ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. నిన్న మొన్న మొత్తం కంటెస్టెంట్స్కి సంబంధించిన స్పెషల్ ఏవీ వీడియోస్ని షూట్ చేశారు. శుక్రవారం రోజు బిగ్ బాస్ లాంచ్కి సంబంధించిన చిన్న ప్రోమో వీడియోని కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా 3 నెలల పాటు నాగార్జున బిగ్ బాస్ షోతో బిజీ కానున్నాడు. అయితే బాబు గోగినేని అనే ప్రముఖ సంఘ సంస్కర్త కూడా నాగార్జునపై సీరియస్ అవుతున్నాడు. నాగార్జునను బిగ్ బాస్ యాజమాన్యం షో ఆర్గనైజర్గా బాధ్యతల నుంచి తప్పించాలని ట్వీట్ చేశాడు. బిగ్ బాస్ షో యాజమాన్యం నాగార్జున్ని తప్పించకపోతే ప్రజలే ఓట్లేసి నాగార్జున్ని ఆ స్థానం నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశాడు బాబు గోగినేని.